शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఎందుకు పంచాంగ శ్రవణం మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాము అనేది కొద్దిగా చెప్పి నేను ముగిస్తా. మీ అందరికీ కూడా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అధికారికంగా మనం దసరా చేసుకుంటున్నాము. పుర ప్రముఖులు, అధికారులు పాల్గొంటారు. అలాగే వినాయక చవితి కూడా చేసుకుంటున్నాము, అందరూ పాల్గొంటారు. కానీ మన సంవత్సరం ఉగాది మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మన తెలుగువారి పెద్ద పండుగ. శాతవాహన చక్రవర్తులు అక్కడి నుంచి మొదలైంది. వందల సంవత్సరాల క్రితం వారు స్థాపించిన శాలివాహన శకానికి మొదటిగా ఈరోజు ఉగాది పండుగ రోజు స్టార్ట్ అయింది. కాబట్టి మళ్ళీ మన మహబూబ్నగర్ పట్టణంలో కూడా మన మున్సిపాలిటీ పట్టణ పౌరు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుందాము. అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు, కౌన్సిలర్లు అంటే అన్ని పార్టీలు ఉంటారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ ఉగాది పండుగను బ్రహ్మాండంగా సామూహికంగా జరుపుకోవాలన్న ఆలోచన వచ్చింది. దాన్ని చైర్మన్ గారికి చెప్తే ఖచ్చితంగా చేద్దామన్నా అని చెప్పి వారు ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి, ఎలక్షన్ కోడ్ లేకుంటే అధికారికంగా అందరినీ పిలుచుకొని చేసుకునే వాళ్ళము. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ పిలుచుకొని చేసుకుంటుంటాం. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ప్రైవేట్గా వారే మీద వేసుకొని ఈ సాంప్రదాయానికి ముందుండి ఈ మొదటి సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉన్నారు. వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాంప్రదాయం ఇట్లే ముందుకు సాగాలని కోరుకుంటూ, పట్టణ ప్రజలందరూ కూడా పార్టీలు వేరైనా కూడా సిద్ధాంతాలు వేరైనా మనందరం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చిపుచ్చుకొని ఇక్కడే హాయిగా సుఖంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అరమరికలు లేకుండా, పేద గొప్ప తేడా లేకుండా, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు తేడా లేకుండా, కుల మతాల ప్రస్తావన లేకుండా అందరము మహబూబ్ నగర్ పౌరులమై మహబూబ్ నగర్లో ప్రశాంతంగా జీవనం సాగించాలన్న ఒక ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్లో మొదటిసారి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ ప్రముఖులకు, హిందూ బంధువులకు అందరికీ మనస్ఫూర్తిగా రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాక అయ్యగారిలో అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది. భగవద్గీతని ప్రస్తావిస్తూ చాలా విషయాలు చెప్పినారు. భగవద్గీతలో మనుస్మృతిలో 8వ శ్లోకంలో చాలా స్పష్టంగా ధర్మో రక్షతి రక్షితః, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా వినడం జరిగింది. ఈ ఉగాది నాడు మనందరం కూడా ఆ ప్రతిజ్ఞ చేద్దాం. ఇవాళ మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రజలకు, పుర ప్రముఖులకు, మహిళలకు, యువకులకు అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మొట్టమొదటిగా వచ్చే పండగ తెలుగు పండగ ఉగాది పండగ. ఈ పండగ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మహబూబ్నగర్ అభివృద్ధికి, మహబూబ్నగర్ పట్టణం సుందరంగా ఉండడానికి ప్రతి విషయంలో అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పండగ, ఉగాది పండగ షడ్రుచులకు అందరిలో కూడా అన్ని మంచిగా అందరూ కలిసి, షడ్రుచుల్లాగా అందరూ కలిసి, అన్ని కుల మత జాతులందరూ కూడా కలిసి ఉండాలి. మహబూబ్నగర్ పట్టణం కూడా చాలా సంతోషంగా మంచి వర్షాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా కూడా ఈ ఉగాది సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిలో ముఖ్యంగా ఒక 12 మందికి కూడా ప్రముఖులకు
అన్ని వివిధ శాఖల వారికి కూడా సన్మానం చేయాలని కూడా మేము ఈ ఉగాది పండుగ సందర్భంగా మేము నిర్ణయించడం జరిగింది. అంటే ఈ ఒక పట్టణం బాగుపడేటప్పుడు అన్ని రకాల వ్యక్తులు, అన్ని రంగాల వ్యక్తులు కూడా ఉంటే ఈ పట్టణం అభివృద్ధికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఉగాది పండుగ అంటే అధికారికంగా జరపడానికి ఎలక్షన్స్ కోడ్ ఉన్నందుకు అధికారికంగా జరపలేదు. కానీ ఎప్పటికి కూడా ఈ ఉగాది పండుగ కార్యక్రమాన్ని అధికారికంగా జరపడానికి కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాము. అని మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అధికారికంగా చేస్తే బాగుంటుందని కూడా వారు కూడా చెప్పడం జరిగింది, గారు కూడా పాల్గొనడం జరిగినది.